హలో నమస్తే, నేను అశోక్. ఏపీలో ఫిరాయింపుల పర్వం మొదలైంది. వైసీపీకి సంబంధించిన రాజ్యసభ నేతలు అలాగే ఎమ్మెల్సీలను టీడీపీలోకి రావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఆహ్వానించిన నేపథ్యంలో నమ్మకస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు పార్టీ మారడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ అలాగే బీద మస్తాన్ లాంటి వాళ్ళు కానివ్వండి, ఎమ్మెల్సీ పోతుల సునీత కానివ్వండి టీడీపీలో చేరడానికి సిద్ధమయ్యారు. దీంతో పాటు కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రిలీజ్ అవుతున్నాయి. దాంతో పాటు ప్రత్యేకంగా ఇండస్ట్రీ కారిడార్ ఏదైతే ఉందో కొప్పర్తి ఓరవకాలకు సంబంధించి దాన్ని కూడా ఆమోదించింది. సో వీటన్నిటి మీద ఈ రోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎనలిస్ట్ పురుషోత్తమ రెడ్డి. పురుషోత్తమ రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సార్, ముందుగా ఈ పార్టీ ఫిరాయింపులు మొదలయ్యాయి. అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 3 నెలల తర్వాత పార్టీల ఫిరాయింపుల్ని స్టార్ట్ చేసింది టీడీపీ ప్రభుత్వం. దీన్ని ఎలా చూడాలంటారు? 2 అంశాలు. ఒకటి, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఫిరాయింపులకు కొత్త రూపం ఇస్తూ ఉంది. ఇంతకుముందు వరకు పార్టీ ఫిరాయింపులు అనే చెడ్డ పేరు వాళ్ళు మూట కట్టుకున్నారు. ఆ 23 మంది ఎమ్మెల్యేలని తీసుకోవడం, వాళ్ళు రాజీనామా చేయకపోవడం, వాళ్ళలో కొంతమందికి మంత్రి పదవులు ఇవ్వడం, వాళ్ళపైన పదే అనడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్క్వాలిఫై పిటిషన్ వేసినా కూడా దాన్ని స్పీకర్ గారు టేకప్ చేసి డెసిషన్ తీసుకోకపోవడం, దాంతో వాళ్ళు కొంచెం నిందలు వచ్చాయి. ఇదేంటి పద్ధతి, ఇంత మాసుగా చేసుకోవచ్చా అనే విమర్శలు వచ్చినాయి. దాని నుంచి తప్పించుకోవడానికేమో కారణమేమో కానీ ఇప్పుడు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. అదేంటంటే, ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు, 2 ఏండ్లు కొంతమందికి ఉంటుంది, 4 ఏండ్లు కొంతమందికి ఉంటుంది, మొన్న గెలిచిన వాళ్ళకి 6 ఏండ్లు ఉంటుంది. కాబట్టి ఈ 2 ఏండ్లు ఉన్న వాళ్ళు రాజీనామా చేశారనుకోండి, మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది. ఎవరు ఓట్లు వేసేది? ఎమ్మెల్యేలు. కాబట్టి డంపింగ్ మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఉంది. వైసీపీ అభ్యర్థిని పెట్టే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి ఎంతమంది రాజీనామా చేస్తే అన్ని పోస్టులకు వాళ్ళు ఏకగ్రీయంగా గెలిచిపోవచ్చు. ఇది లాజిక్గా తీసుకొని పార్టీ ఫిరాయింపులు కాదు, ఇది వాళ్ళు రాజీనామా చేసి పార్టీలోకి వచ్చినారు అని చెప్పి మళ్ళీ వాళ్ళకే ఇవ్వడం ఒక పద్ధతి. కొన్ని మాటలు వస్తున్నాయి, వాళ్ళకి రాజ్యసభని కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని వీళ్ళకి ఏరే రూపంలో సహాయం చేస్తారని, లేదా ఆర్థిక సహాయం చేస్తారని, వారసులకు రాజకీయ హామీ ఇస్తారు. ఇటు రకాల చర్చ నడుస్తుంది. ఎందుకంటే పార్టీని నేరుగా పార్టీలో చేర్చుకుంటే ఫిరాయింపుల కింద వస్తుంది. కాబట్టి ఫిరాయింపులకు కొత్త భాష్యం చెప్తా చేసుకున్నారు. ఏదైనా సరే ఫిరాయింపులుగానే చూడాలి. ఇది నైతికత అనైతిక అనేది అనుకుని ఇట్లాంటి ప్రోత్సహిస్తే కొత్త పద్ధతిలో చట్టానికి దొరకకుండా ఫిరాయింపు చేసినట్టుగా చూడాల్సి ఉంటుంది. నిజానికి తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఎవరు అవసరం కూడా లేదు, వాళ్ళకి ఓన్గానే మెజారిటీ ఉంది. ఇట్లాంటివి చేర్చుకోవడం ద్వారా అది వాళ్ళకి చెడ్డ పేరు. లేదు, పిలిస్తే ఎలా పడితే అలా వస్తున్నారు అనేవాళ్ళు రేపు మీ అవసరం తీరిపిన తర్వాత అట్లే పోతారనేది కూడా వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి. ఏదైనప్పటికి కూడా ఫిరాయింపులు అట్లా చేస్తున్నారు, దాన్ని ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారని కూడా, పైపెచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా హర్షిస్తారని మనం అనుకోలేము. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ మోపిదేవి లాంటి వాళ్ళు నమ్మకస్తులుగా ఉన్నటువంటి జగన్కి నమ్మకస్తులు, అలాగే బేదమస్తాన్ లాంటి వాళ్ళ కోసం జగన్ అవకాశం ఇచ్చారు. ఇలాంటి వాళ్ళందరూ నమ్మకస్తులు అందరూ బయటికి వెళ్ళిపోవడం వల్ల పార్టీకి నష్టం చేకూరే అవకాశం ఉండదంటారా? బేదమస్తాన్ రావు గారు కానీ, ఇప్పటి వరకు వినిపిస్తున్న పోతుల సునీత గారు కానీ, లేదా మోపిదేని గారు, వాళ్ళు పోతున్నట్టుగా మనకు రూఢి అవుతుంది. వాళ్ళు ప్రకటించారు కాబట్టి ఇంకా కొంతమంది పోతానంటున్నారు. ఏదైనప్పటికీ పోతున్న వాళ్ళు, పోతానన్న మాటలు వినిపిస్తున్న వాళ్ళు ఎవరు పోయినా వైసీపీకి వచ్చే రాజకీయ నష్టం ఏమీ ఉండదు. కాకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చెడ్డ పేరు వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒత్తిడి ఉంటుంది. ఈ మోపిదేని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు, ఇంకెవరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరంలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా? ఖచ్చితంగా తప్పు చేశారు. ఎందుకంటే పార్టీలో మీకోసరం, ప్రజల కోసరం మీతో కమిట్మెంట్ ఉంటూ, మీకు లాయల్టీ ఉంటూ ప్రజలతో ఉండేవాళ్ళు వేలల్లో ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళు ఒక రకంగా నిష్కల్మంగా జగన్ అంటే అభిమానం, లేదా రాజశేఖర రెడ్డి కొడుకుగా మిమ్మల్ని అభిమానం, ఇదే తప్ప ఏమి పాటించిన వాళ్ళు బోల్డ్ మంది రాష్ట్రంలో మీతో నిలబడిన వాళ్ళు, నడిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని వదిలేసి మీతో ఏదో దగ్గరగా ఉండాలనే పేరుతో ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంపిక చేసుకుంటే ఇట్లే అవుతుంది అనే విమర్శలు పార్టీ నుంచి వస్తాయి. దీని ద్వారా పార్టీకి వీళ్ళు పోయితే వీళ్ళేం ప్రజానాయకులేం కాదు, ప్రజల్లో నుంచి వచ్చిన వాళ్ళు కూడా కాదు. మన మోపిదేని వెంకటరమణ గారు 2 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయినాడు. బేదమస్తాన్ రావు గారు పారిశ్రామికవేత్త, ఆయన వివాదరహితుడే కానీ పారిశ్రామికవేత్త, ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడేం కాదు. పోతుల సునీత గారు తెలుగుదేశం నుంచి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశంకి వెళ్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎందుకు తీసుకున్నారు మీరు? ఎలాంటి వాళ్ళని తీసుకున్నారు? ఇలా తీసుకునే క్రమంలో మీలాంటి నిజమైన జగన్మోహన్ రెడ్డిని ప్రేమించే వాళ్ళు ఎంత గాయపడ్డారు? ఇవేం పట్టించుకోవట్లేదు. ఇది పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపిస్తుంది. ఇప్పుడు మోపిదేని వెంకటరమణ పోయినప్పుడు వెంటనే పార్టీ శ్రేణులు ఏమంటాయి? మామూలుగా మోపిదేనిగా విమర్శించాలి. ఏమని? నీకు 2 సార్లు
ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఒకసారి ఎమ్మెల్సీ, ఒకసారి మంత్రి పదవి ఓడిపిన తర్వాత కూడా. ఇన్ని ఇచ్చిన తర్వాత ఇంత అన్యాయం చేస్తావా జగన్మోహన్ రెడ్డి గారికి అని విమర్శలు రావట్లా. ఎవరు అమాయకులు కొంతమంది విమర్శించుకుంటున్నారు, కానీ ఎక్కువ మంది విమర్శ ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇచ్చాడు మా జగన్మోహన్ అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ప్రకాశం, గుంటూరు జిల్లాలో మోపిదేని వెంకటరమణ గారికి ఇచ్చారు రాజ్యసభ సీటు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఓడిపినాడు, ఎమ్మెల్యేగా ఓడిపినాడు. వెంటనే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. నిజంగా ఇవ్వదలుచుకుంటే రాయలసీమలో విశ్వేశ్వరరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, లాయల్టీ పర్సన్, వామపక్ష ఉద్యమం నుంచి వచ్చినటువంటి మంచి నాయకుడు. మరి ఆయనకి ఇచ్చుంటే గౌరవం పెరుగుండేది. రెండు, మీరు హామీ ఇచ్చారు అదే ప్రకాశం, నెల్లూరు జిల్లా గుంటూరు జిల్లా పరిధిలో ఉన్న చిలకలూరుపేటలో విడుదల రజనీ గారి కోసం ఎమ్మెల్యే సీటు త్యాగం చేసినటువంటి మర్రి రాజశేఖర్ గారికి మంత్రి పదవి ఇస్తున్నారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఉండాల్సింది. ఆ జిల్లాలో చర్చించుకుంటారు కదా, మీరు ఎవరైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో. మరోవైపు మన మంగళగిరి నుంచి రామకృష్ణారెడ్డి గారికి లోకేష్ పార్టీని గెలిస్తే మంత్రి పదవి ఇస్తారండు. ఆడ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ మీ మీద మాట నమ్మిన రాజశేఖర్ గారు ఉన్నారు. వీళ్ళకి ఇవ్వకుండా ఓడిపోయిన ఆయనకి ఇవ్వడంలో లాజిక్ ఏంటనే చర్చ ఆ రోజు వచ్చింది. ఈ రోజు అది పెద్దదవుతుంది. ఆ రోజు మర్రి రాజశేఖర్ గారికో, రామకృష్ణారెడ్డి గారికో, ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు లాంటి వాళ్ళకి ఇచ్చుంటే ఎంత బాగుండేది అనే చర్చ వస్తుంది కదా. రెండోది, పెద్దల సభ ఇది ఏంటి, గుంటూరు జిల్లాలో అందరి అభిమానాన్ని చొరగొని ఈ చివరి వయసులో, ఈ వయసులో కూడా ఉమారెడ్డి వెంకటేశ్వర్ లాంటి వాళ్ళు మీతో ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి రాజ్యసభ ఇచ్చుంటే ఎంత గౌరవం మీరు ఉండేది. ఇట్లాంటి చర్చ ఇప్పుడు వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన ఎప్పటికైనా చేసుకొని, నాకు లాయల్టీగా ఉంటే సరిపోదు, వాళ్ళ పార్టీకి, శ్రేణులకి, ప్రజలకు కూడా లాయల్టీగా ఉండాలి అనే కోణంలో ఆయన ఆలోచించకుండా ఉంటే ఇట్లా సమస్య వస్తే, అంటే పరిమితమైన గ్రూప్ ఆఫ్ పీపుల్తో కాకుండా విస్తృతంగా కానీ ఆయన ఆలోచించగలిగితే, జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మ పరిశీలన చేసుకోవడం మినహాయించి అంతకు మించి వీళ్ళందరూ పోయినంత మాత్రం వైసీపీకి వచ్చిన లాభం, వైసీపీకి వచ్చిన నష్టం, తీసుకున్న వాళ్ళకి వచ్చిన లాభం ఏమాత్రం ఉండదు. ఓకే, అంటే ఇప్పుడు వైసీపీకి ఉన్న బలమే రాజ్యసభలో వాళ్ళకు ఉన్నటువంటి సభ్యులు కానివ్వండి, రాజ్యసభలో వాళ్ళకి బలం ఉంది, మండలికి సంబంధించి ఇక్కడ ఎమ్మెల్సీలు ఇక్కడ బలం ఉంది. సో ఈ రెండింటిని కొల్లగొట్టాలని చెప్పి టీడీపీ ప్రయత్నిస్తుంది కదా. ఇప్పుడు బయటకు వచ్చింది ఏంటంటే వీళ్ళిద్దరు పేర్లు ప్రస్తుతానికి బయటకు వచ్చాయి. దాదాపు 8 నుంచి ఇంకా 10 మంది ఇంకా వస్తారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. జగన్ బలం రాజ్యసభ కాదు, జగన్ బలం లోక్సభ కాదు, జగన్ బలం అసెంబ్లీ కూడా కాదు. అసెంబ్లీలో బలం పోయింది, లోక్సభలో 4కే పరిమితమైన, రాజ్యసభలో ఉన్న చాలా పరిమితమైన పరిస్థితులు వస్తాయి. జగన్ బలం జనం, కాబట్టి జనంలో జగన్కి వచ్చిన నష్టమే లేదు. సమస్యల్లా ఈ ఎపిసోడ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ శ్రేణుల నుంచి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మీరు దగ్గరకు తీసుకోవాల్సిన వాళ్ళని తీసుకోకుండా ఎవరంటే వాళ్ళని తీసుకుంటున్నారు, ఉంచుకోవాల్సిన వాళ్ళని వదిలేసి ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు, పల్నాడు నుంచినటువంటి కృష్ణదేవరాయలు గారు, బాలశౌరి గారు, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా వాళ్ళకి అవకాశం ఇచ్చుంటే మీతో ఉండేవాళ్ళు కదా. బాగా నీతో ఉండే వాళ్ళని వదిలించుకునేసి ఇట్లా ఎప్పుడు పోతారో తెలియని వాళ్ళని పెట్టుకుంటే ఇట్లే ఉంటుందన్న విమర్శలు, ఆవేదన పార్టీ శ్రేణుల నుంచి ఉంది. దాన్ని అర్థం చేసుకోవాలి. దీంతో ఏమీ కాదు, జగన్ బలం జనంలోనే ఉంది, అది చెక్కు చెదరలేదు. ఈ రోజు గట్టి జగన్కి 40% ఓట్లు ఉన్నాయి. ఇంకొక 7.5% నుంచి 8% ఓట్లు అటు ఇటు అయితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఆ భయం లేదు. కానీ మీతో నడిచేవాళ్ళు, మీతో నిలిచేవాళ్ళు, మీతో కలబడి తిరిగే వాళ్ళు ఎవరైతే శ్రేణులు ఉన్నారో వాళ్ళు బాధపడుతున్నారు. ఏంది ఇట్లా జరిగిపోతుంది, ఎవరికంటే వాళ్ళకి మా అన్న ప్రాధాన్యత ఇచ్చాడు. దీన్ని కట్ చేసి ఇది కాదు జగన్, ఈ ఎపిసోడ్ ద్వారా మోపిదేని వెంపురాని ద్వారా ఇంకా మారాడు జగన్, ఇట్లాంటి వాళ్ళని కాదు, నిజమైన నాతో నిలబడే వాళ్ళతోనే జగన్ ఉంటాడు, జనంతో ఉంటాడు అనే మాట వస్తే ఇవి పెద్ద ఇష్యూవే కాదు జగన్మోహన్ రెడ్డికి.